ఏందిరో ఈయన మునిగిపోను నూకలు బుక్కితే బలమా ఏందిరో నువ్వు అందరు పెట్టండి షేపులు వస్తానయా దానిమ్మకాయలు వస్తానయా అవో అవో అద్దె నూకలతోనే అవుతుంది డెలివరీ అయ్యా నువ్వేమన్నా ఆరోగ్య చేసినవా చదువుతోనే ఈ నూకలు ఏం పాపానికి వచ్చా కదరా నీ బెల్లం బుక్కిందే దొరసానికి చెప్తాను నూకలు బుక్కితే నట్టలు వలవైరని నువ్వు వచ్చానా దుర్గుత్స కొడుక అదేడవన్నో దాని మరి పిచ్చిలేదు పిచ్చిలే కానీ వాడు కూడా కబ్బోడే వాడు కూర్చొని పాపం ఎందుకు వాడు మేరిగిల్ల నారాయణపురం మేరిగిల్లనే పెరికి వచ్చింది దేనికి దేనికి నానంత కబ్బోడు ఇంకోడు మా గొల్లిల్లనే పెరికి వచ్చింది ఎక్కడిది నీకు తెలియదా వాడు పెండలో నువ్వు గిత్తు పడితే నాలుగుతో అద్దుకొని తింటే నేను వచ్చిన తిరిగి సాడు ఎంత ఉంటుంది దొడ్డావగింత అంత ఉంటది అదే ప్యానికి తిన బుద్ధి అయింది పూజగండు లంజ కొడుకు రమేష్ అన్నకి గీరంత కట్టె పుల్ల గెల్లగిచ్చి గిట్ల కొడితే గొల్ల పుడక ముచ్చి గిట్ల గెల్లగిచ్చి గిట్ల కొడితే నిలబడే గిట్ల 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 నీ అంతా నేను ఎట్లా అంగుతానవ్వా నీ బొత్త చిన్నగా ఉన్నది నీ లేవల్గా నువ్వు కిందికి పోతాను నా బొత్త భారీ ఉన్నది నా లేవల్గా నేను ఏందవ్వ లంజ కొడుకు ఇదేం పిల్లలుగానే బొత్త అనుకుంటాండా బర్రంటి బొత్త నీక ఇగో రెండించులు ఎక్కువనే అంగుతా పటవా నీకన్నా ఇటు వెనుకకైతే ఎక్కువ వస్తావని నేను పిడాద నా దొరుకుతుంది నేను అంటానవ నీ అంతకి తెనిగిళ్ళల్లో వండి వాడన్నట్టు కంచె నేనే కందు గాని నాకంత పురుగు లంజ కొడుక నేనే దుడ్డే నా భార్య లంజ కొడుక పురుగు వాడన్నట్టు ఒడ్డు పొడుగు మనిషిని అయితే పొద్దున్న రాకట్ల పోయిన లంజముండని అయితే మీ భక్తులు వారిలో పడితే నా కోసాన్ని చేసుకుంటానే వస్తాను వారు కుక్కల కొడుక కొట్టుకొని కూతురుంటే నువ్వు ఎట్టెట్ట మాట్లాడినట్టురా అయ్యా నేను ఇప్పటికప్పటి 16 కోకగా
ఉరికచ్చి అమ్మవారు మంత్రసాని కనుక నేను ఎగో చల్లని గడియ లోపల తల్లిమైన తల్లి వాపింది పిల్లమైన పిల్లలు వాపనమ్మ పుట్లల్ల నూనె సిట్లల్ల నూనె తిరిగినల్ల రెండు తిరిగినల్ల బట్టి నరిసేది తెల్లవారు పిల్లవారు తెల్లారు సమరి ఏనాడు అంటేనా తానాలు పోచళ్ళు కొద్ది వస్త్రాలు కట్టి ఎత్తు వరకుల మీద కూర్చున్న పెట్టిళ్ళు పుట్టిన బిడ్డను కలిగి కాలిచి కనుక అమ్మవారు ఓళ్ళే సంతానం నీకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఆ భగవంతుని కొడుకులు బిడ్డను ఓడిగట్టిండి అమ్మ నా పిల్లలు ఎప్పుడు బాబలేసింది ఏ తల్లి కానీ పుట్టిన కొడుకుని కానీ బిడ్డను కానీ కాలు గోరు కాలు తిరిగి గంటనే పదాక చూస్తారాట మరి ఆ పిల్లగాల చూడబడి కడలు చంద్రబడి కడలు మండేటి మంట మేలియ బంగారం గండ జ్యోతి ఆరుతర పురుగు దారి పట్ట ముచ్చము తరణెల్ల వెలుగు చంద్ర లాంటి పేరు రింగులెట్టుకెళ్ళేనా ఇప్పటికప్పటికన్నా చదువు రాకున్నా శాస్త్రం రాకున్నా బ్రాహ్మణ కులం అంటే గొప్ప కులమే ఎంత పేదోడు కానీ బ్రాహ్మణయ్య కాళ్ళు ముట్టుకొని కడుగుతా పుణ్యమే కానీ పాపం కాదాట బ్రాహ్మణ కులం అంటే తలబెట్ట కులం దేవుడు ఎత్తాకుల గోత్రం ఇక బ్రాహ్మణుల కాళ్ళు కడిగింది కొడుకు నా బిడ్డ జన్మనామం చూసి పేరు పెట్టినప్పుడు ఒక పంచంగాల కట్ట చూస్తే ఆ పిల్లగాలు ఎట్లా జన్మెత్తి నీ పిల్లవాడ గంటలోడు గంట గంటలోడు కీడు పుట్టడం మెరుగు జనం పిల్ల ఒక గంటల కాదు ఒక గంటల మానవ ఒక గంటల నీ కొడుకు నీ బిడ్డ పుట్టలేదు పిల్లలు పుట్టిన తిథిగది మంచిగా ఉన్న అటువంటి చూడబోతే గనక మరి అదిగో అటువంటి మాత్రం వెనకనేమి సుభాషల నగరం వెళ్ళరా సుభాషల మహారాజు భార్య నీ పేరు సుభద్రదేవి నువ్వు పెద్ద కొడుకు ఉమంతరాజు నీ కొడుకు రేఖ శశరేఖ అలా ఇప్పుడు కలిగిన పిల్లల పేరు కనుక నేను నీ కొడుకు శ్రీమంతుడు నీ బిడ్డ శ్రీవల్లి శ్రీమంతుడు శ్రీవల్లి అంత పేరు పెట్టినారే అవని కొడుకు ఈ కొడుకు బిడ్డ శ్రీమంతుడు శ్రీవల్లి ఎప్పుడు పేరు పెట్టిందో రావణయం సంభావన తిల్లు ఎల్లవట్టిల్లేనా మరి సారన్నదానం ఏంటన్నా అన్నదానం చేసి తొట్టి ఇంకా తొట్టె కట్టాల ప్రేమదిర పాట పాడుకోవాలి బుద్ధి అనిత ఎట్లా ఏందవా దాసి దాసి అంటున్నా కుండలు రాసినవా బిందెలు రాసినవా ఇంటి ముందర రాసినవా ఇంటి వెనక రాసినవా ఏందవా నా పేర్లే నా ఊళ్ళేదా ఏం పేరు పేరు 3 నేమ్స్ ఉన్నాయి మూడా అవును 3 పేర్లు అవును ఎవరెవరు పెట్టి మా మమ్మ ఒక్కటి పెట్టింది మా డాడీ ఒక్క పేరు పెట్టాడు మా హస్బెండ్ ఒక్క పేరు పెట్టింది
మీ హస్బెండ్ సంజయనా నీ మొగడు ఈ కొడుకు ఇంత రంగు పుట్టి అయిపోగానే అయ్యేటప్ప అయ్యా వెనుకున్నాడు ఈయనకో 4 సుక్కలు పెడితే అయిపోతుంది నిజా ఏం పేరు పెట్టిండు మీ హస్బెండ్ గారు మా మమ్మీ ప్రేమకు పెద్ద పిట్ట అని పిలుస్తుంది ప్రేమకు పెద్ద పిచ్చే మా మమ్మీ మంచిగున్నది అవును మరి మీ డాడీ మా డాడీ సానికి సమరిక అని పిలుస్తాడు ఇంకా మంచిగా ఉన్నది మీ హస్బెండ్ నా మొగడు పొద్దుగా లేసుతో ముద్దుకు నా గద్ద నా గద్ద చక్కదన వాడు సంజయ్ నీ చదువు. వానికి నాగేంద్రుడు అయితే వాడేవారు ఇంకోడు ఆయన ఉన్న చదివే మర్చిపోతాడు దీన్ని వినిపించడానికి అద్దు నీ పేరు మంచిగా లేదు కానీ ఇక మంచి పాట పాడాలి నా బిడ్డకు నా కొడుకు మంచి పాట పాడింది శల్య ఇవాళ నటిలో కడదాం పట్టు పాడిందాం ఏడన్నా నంజే చేడింతే నంజ ఇంట్లో పేట కాడ పాలం పట్టు అయ్యో బిడ్డలు పోయిందామా నీ కొడుకును నీ బిడ్డ మంచి పాట పాడి మంచి గిఫ్ట్ పొందండి నాకేం గిఫ్ట్ ఇస్తావు నీకానే నంబర్ కూడా ఇస్తా పని నీకా అరకిల పోగు కొనిస్తా నంబర్ నిక్కరు అరకిల పోగు గంట మీరు ఇద్దరు పిచ్చోలే పోయి గలీజు మేనమామ కొడుక తమ్ముడా సరే పోనీ శల్య వాడు బాబు 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 ఓ రమేష్ నా సాళ్ళారకిల పాగు లేకున్నా మంచిదా వెనక పయ్యలు వరుగుతానాయి ముందర చెంపలు వరుగుతాయి ఓ బాబని బాంచనే నా బాబని బాంచన పాడు గడగడ అంటుంది గడగడ పోయి ఇక లోనలో మొదలైతే ఈ సంచిలో కాంగ్రెసేరా నీ పాట అగో గిడి మీద ఇంకో ఖుషి తెచ్చుకుంటున్నాను అగో బాబని బాంచన కూర్చోపోతాను నేను బావా నేను పదం పాడతా కానీ నీ విద్య ఇల్లే పట్టుకొని ఉంటుంది కాలేజ్ చేస్తుంది హన్మకొండ హైదరాబాద్ రాకపోయే అదే పాడవనంటావా మీరు పదం మర్చిపోయారు ఈ బొబ్బల నేను బాగానే పదం ఆది పుంచుకొని మీరు ఆయిటి పూర్ణంగా నాటుకు పోయి నాటు ముందు మునుము పట్టిన పదమే ముందటెత్తి ఒక్క మనిషి 2 గోకాలు నంచుకరా పగడి పువ్వు అది నెరవు మంచి 2 గోకాలు అలకగా నంచుకొచ్చు తాళమయ్యా జర మంచి కొట్టు డోల్తమ్మి జర మంచి కొట్టురా బామ్మది రామ 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 ఇయ్యాలో రామనేసి రామ ఇయ్యాలో రామ రామ ఇయ్యాలో అయ్యకి రామ ఇయ్యాలో ఒక్కేసి పువ్వేసి సందమామ 2 దములాయ రెండేసి మూడేసి సందమామ 5 దములాయ సందమామ నేనంత నిల వియాలో
సార్ పట్టు పట్టు అవ్వా 10 రూపాయలకు గిన్నె పోతారు రమేష్ అన్న నీ పాయింట్లు పట్టినాకో నేను రమేష్ అన్న తోలు వచ్చాడు మీ అందరం సాధించుకోదాం ఈ పాలే తాగినట్టు అయితే పక్క పాల పండ్లు వస్తాయి నువ్వు ఉన్నాయి ఉసిపోతాయి ఖతమైపోతాయి అమ్మా ఓదరు సాని మా చిల్లరగాళ్ళ బాటలు చేరు చిలకల పొండి కనుక నేను కమ్మబాయ దిమ్మబాయ అన్నట్టుకుంటాయి తల్లి నువ్వు దొడ్డవారి బిడ్డవు దొరసాని ఉన్నావు కన్నులు వాడాలి కరువులు వినాలే నువ్వు మంచి పదం పాడు తల్లి మేమందరం సంబరపడతాము అందుకే అన్నది బిడ్డ ఇద్దరు ముద్దరు కాదు ఏంటి బంగారం కాదు దొద్దుదలు కాదు అంటోడు రాదు కాడు కోగిల పలుకులు వేరు వంశ పలుకులు వేరు కాకి గనములే వేరు అయ్యకే వెనక మారేడు గుణములు కడుపిచ్చి కన్న తల్లికే ఎరక కడుపు తీపు హింస చేసిన కాకి హింస కాదు తురుస తుత్తురు కాదు మన్ను తినే మంజల గుండెకే వెనక నాగసరము పాట నాగు కేరకనన్నరా మొగిలి పువ్వాసన మూగోలికే వెనక మోపు గట్టి నెత్తి మీద పెడితే మోసుగాక కన్న తల్లికే ఎరక పిల్ల కుట్టు నొప్పి కరణ తల్లికే వెనక పిల్ల కుట్టు నొప్పి నేను కన్న నా పిల్లలకు నేనే పాట పాడుకుంటున్నది లాలి నా దగ్గర మంచి సంబరపడంగా సంతోషపడంగా రోజు రాగుతే గంట రాగుతే నేను రాగుతే అంటే ఆ పిల్లలు జలం ఎత్తి అప్పటి వరకు చూడవమ్మా నెల రోజుల పొద్దు అవుతుంది నెల రోజుల పొద్దు అయినాడు అప్పుడు మాత్రం అనగానే ఆ తల్లి చూడవమ్మా భూమి మీద ప్రసాదం బాకి లేదు ఆ బిడ్డకు కడపల్ల కూర్చొని ఇంటి ముంగడ కూర్చొని పిల్లలకు పాలెత్తా అంటే నెత్తి మీదకి వెళ్ళి పాల బిడ్డ గిల 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 పలుకులు వరకు తండ్రి